తిరుగుబాటు ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. జెండా ఇంటి మీద కడిత పథకం ఉండదా? పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఫల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఈరోజు జాలగారిగేరి గోకర్ జెండా ప్రాంతంలో తిమ్మప్ప కుమారుడు రవి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది మైనార్టీ మహిళలు, 100 మంది యువకులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. తిమ్మప్ప కుమార్ రవికి పార్టీలో వాళ్ళకి గౌరవం ఉంటుంది. మరి ఈరోజు ఇంతమంది ముస్లిం మహిళల్ని వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీ చేరినందుకు సోదరి మండలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మరి అందరు కూడా ఈరోజు మన ప్రభుత్వం 50 సంవత్సరాలకే మరి పెన్షన్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఈ 50 ఏళ్ళు దాటిన వారికి అందరు కూడా సామాజిక పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి మీ అందరు కూడా ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడానికి పార్టీ నాయకులందరూ కూడా అన్ని వేళ కృషి చేస్తాం. కాబట్టి ఈరోజు మీరందరూ వచ్చే పార్టీలో చేరినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను.